నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. కరీంనగర్లో ధాన్యం కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్న రైతు సమస్యలపై నాయకులతో మంత్రి ఈటల సమావేశం. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ కార్మికులకు తప్పని కష్టాలు. 3 నెలలుగా జీతాలు లేవని, ప్రభుత్వ సహాయం అందలేదని ఆవేదన. వరంగల్ జిల్లాలో వలస కూలీలకు సరుకుల పంపిణీ. ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్న రెవెన్యూ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ పొడిగించడంతో తమ డివిజన్ ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కాచిగూడ స్థానిక కార్పొరేటర్ అక్కల చైతన్య కన్నా మహోన్నత కార్యక్రమం చేపట్టారు. అక్కల సరోజిని బీరప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ సుమారు 4500 ఇండ్లకు సరుకులు డోర్ డెలివరీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, తనుగుల, గండ్రపల్లి గ్రామాల్లో రైస్ మిల్ యాజమాన్యులు ధాన్యంలో తాలు ఉందని దాన్యాన్ని కేజీల్లో తగ్గిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని స్థానిక రైతులు మంత్రి ఈటల రాజేందర్కు ఫిర్యాదు చేశారు. దీంతో రైతుల ఫిర్యాదుపై స్పందించిన మంత్రి తనుగుల గ్రామంలో రైస్ మిల్ యజమానులతో, రైతులతో, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, కలెక్టర్ శశాంక, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పాలకింద ఎంత తీయమంటారు వాళ్ళు క్వింటల్ కాదు 40 కిలో దాకా 2 కిలోలు ఇస్తాం. 2 కిలోలు ఎట్లా పోయేది కదా పట్టణం ఇబ్బంది మాట్లాడితే మీటింగ్ పెట్టింది అంటారు కాబట్టి అని చెప్పి కుమార్ చేస్తే 350 గ్రాముల నుంచి వెళ్ళి 650 గ్రాములు ఎక్కువ ఎక్కడన్నా బాగా చెడిపోయింది అంటే 1 కిలో వస్తుంది. ఇది మెడవిరుపు ఏదో వస్తే 1 కిలో వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మేము ఈ పట్టడం మాత్రం మళ్ళీ 4 వర్షాలు అని చెప్పి పూతం వచ్చింది. ఇప్పుడు కనుక వీళ్ళు ఎత్తకపోతే రేపు ఖర్చుపోతే మళ్ళీ కలిసి మొదలైతే 600 గ్రాములు బస్త పోను 600 ఎక్స్ట్రా ఇస్తాం. అదే 40 కిలోలకు మళ్ళీ ఇంకో అవసరమైతే కిలో పోతే పోయి వాడికి అధికారి కానీ అట్లాంటి వాటికి స్పెసిఫిక్ ఉన్న వాటికి 42 కిలో అంటే అప్పుడు ఏమవుతుందంటే కిలో 400 కిలో అనుకున్నా కూడా నీకు 2.5 బస్తాలు కదా క్వింటల్ 2.5 బస్తాలు అంటే మనకు ఆల్మోస్ట్ 2.5 కిలోలు ఎక్స్ట్రా క్వింటల్ 2.5 కిలో తక్కువ కాదు. 2.5 కిలో తాళ్ళు రావడం అది కూడా మంచిదే. మరి ఎందుకు వచ్చేసి వస్తుంది 41 వేసే పర్లేదు 42 నింపేది అమ్మాయి మాత్రమే కాంటాక్ట్ వచ్చేది అమ్మాయి మాత్రం తీసుకెళ్ళి నేను ఏం చేసిండు వీళ్ళు మహిళలు వీళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. వీళ్ళు నింపుతూ ఉంటారు పక్కన ఖాతా పెడతారు తీసుకుంటే అలా పడేసేస్తారు. అవసరం అక్కడ బీహార్ అమ్మాయిలు లేకపోతే ఈ అమ్మాయిలు కూడా పోయి దించడానికి ఇబ్బంది మహిళ సపోర్ట్ చేస్తారు. ఇల్లు అన్లోడింగ్ కోసం ఇల్లు అన్లోడింగ్ కూడా అక్కడ బీహార్ అమ్మాయిలు లేకపోతే అవసరం ఇక్కడి నుంచి 10 మంది పంపించింది అన్లోడ్ ఏదో ఒక అసాధారణ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణానగర్ ఫేజ్ 1లో సుమారు 500 మందికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని, స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. డివిజన్లో
మెడిసిన్ పంచడం జరుగుతుంది. మన కృష్ణానగర్ ఏ బ్లాక్లో గౌరవనీయులైన మాగంటి గోపీనాథ్ అన్నగారు ఆధ్వర్యంలో జరుగుతుంది. డోర్ టు డోర్ వెళ్ళి రేషన్ మన బియ్యము, పప్పు, చక్కెర ఇవన్నీ ఇవ్వడం. ఎంతమందికి ఈరోజు 500 మెంబర్స్ పెట్టారు. సుగూడ డివిజన్లోని కృష్ణానగర్లో ఈరోజు మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో మన డోర్ టు డోర్ వెళ్ళి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది పేదలు ఉపవాసం ఉండకూడదనే ఉద్దేశంతో మా గౌరవనీయులు విద్యుత్ శాస్త్రసభ్యులు మాగంటి గోపీనాథ్ అన్న గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు 500 మందికి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ రైస్ పంపిణీ జరిగింది. ఆ తర్వాత అట్లనే శానిటైజర్ కూడా అన్న డివిజన్కి కాన్ఫరెన్సీ మొత్తంలో ప్రతి డివిజన్కి ఒక బండి శానిటైజర్ బండి పెట్టిండ్రు. ఎక్కడ గల్లీ ఎక్కడ చిన్న సందు కూడా వదలకుండా అది స్ప్రే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క లీడరు, కార్యకర్త ఏ గల్లీకి ఆ గల్లీకి ఉండి వాళ్ళు సొంతంగా స్ప్రే చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా బయటకు రానియకుండా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర సమస్యలు తెలుసుకొని ఈరోజు అన్నగారు ఎవరైతే డైలీ కూలీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా రైస్ ఇవ్వడం జరిగింది. స్ప్రే ముందు జాగ్రత్తగా ఇప్పుడు మన ఈ కరోనా వ్యాధి ముందు జాగ్రత్తగా స్ప్రే చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ప్రతి గల్లీలోనూ డైలీ పొద్దున సాయంత్రం జరుగుతుంది. ఇది ఏ గల్లీలో ఆ గల్లీకి ఆ లీడర్ ఉండి చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. జనగామ జిల్లా దేవరుపుల మండలంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమలగిరి నుండి జనగామ వైపు వెళ్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సర్పంచ్ రాసి ఇచ్చింది ఎస్ఐ గారు నెల్లుకుంటా ఏంటి ఆపమంటే ఆపువా ఇది లాగేసుకొని ఎవరు స్పీడ్కి వస్తున్నావు బండి పక్క పెట్టు మరి. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆరేపల్లి నగరంలో 52 మంది వలస కూలీలను ఆర్ఐ సుమలత, వీఆర్ఓ శ్రీదేవి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ సుమలత మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 1000 మంది వలస కూలీలను గుర్తించగా వారిలో ఆరేపల్లి నగరంలో 52 మంది ఉన్నారని, వారికి సహాయంగా కొంతమంది దాతలు సహకారంతో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. నేను వరంగల్ మండల్ ఎంఆర్ఐగా చేస్తాను. తహసీల్దార్ ఆదేశంల మేరకు మేము ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటైంది. ఇందులో 50 మంది వలస కూలీలు ఉంటున్నారు. అందులో 44 మంది మగవారు, 6 ఆడవారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి వాళ్ళ ఫుడ్ ప్రొవైడింగ్ అంతా గవర్నమెంట్ భరిస్తుంది. ఎవరైనా దాతలు కూడా ఇస్తున్నారు వాళ్ళ కొరకు. వీళ్ళకి మేము మా రెవెన్యూ వాళ్ళు అందరం కూడా 24 అవర్స్ ఏది కావాలన్నా కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. తెలంగాణ నుండి మహబాద్, ఖమ్మం, హైదరాబాద్ నుండి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ లాక్డౌన్ కారణాల వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. యూపీ నుండి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది 4 వేరే వాళ్ళు కూడా వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అందరినీ కూడా మేము ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించుకుంటూ ప్రభుత్వమే అన్నిటినీ సమకూరుస్తుంది. వీళ్ళు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ డాక్టరు రాసిచ్చిన చిట్టు ప్రకారంగా మేము మందులు కూడా తెప్పిస్తున్నాము. మన దగ్గర ఉన్న ఆశా వర్కర్స్ వాళ్ళ డాక్టర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని కూడా వచ్చి వాళ్ళకి చూపిస్తుంది. నిన్న కూడా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళకి అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా మేము చూసుకుంటున్నాం. అంటే ఎవరు కూడా ఏం ఇబ్బంది ఉన్నదని అయితే ఏం తెలియలేదు. ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాకు మెడికల్ మందులు కావాలన్న వాళ్ళకి మేము హనుమకొండ నుండి కూడా తెప్పించి నిన్న కొంతమందికి ఇచ్చాము. ఇంకా ఉన్న వాళ్ళకి కూడా మేము డాక్టర్స్ని వాళ్ళని ఆశా వర్కర్ని వాళ్ళందరినీ పిలిపించి కూడా వాళ్ళకి చెకప్ చేసేసి వాళ్ళకి మందులు ఇప్పించే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ నేపథ్యంలో సిరిసిల్ల పట్టణం శివనగర్ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు 350 మందికి ఆహార పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా పేదలు ఆకలితో
ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారుల సహాయంతో నేరుగా ఇంటి వద్దకే ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, అశోక్ రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కరోనా వైరస్ వలన మన ప్రభుత్వం విధించే లాక్డౌన్ సందర్భంలో కూడా వలస కార్మికులు, నిరుపేదలకు నైట్ పూట ఆహారం దొరకదు అనే ఉద్దేశంతో ఈరోజు శివాలయం తరఫున, అంటే రాజరాజేశ్వర దేవాలయం శివనగర్ తరఫున దాతల సహకారంతో రోజుకు సుమారు 350 నుంచి 400 మందికి ఆహారం వండి మున్సిపల్ వారి సహకారంతో వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ కార్యక్రమం చేయబట్టి వారం 10 రోజులు అవుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఏడీ టెక్స్టైల్ హ్యాండ్లూమ్ అశోక్ రావు గారికి, మన 32వ వార్డు కౌన్సిలర్ అయిన దార్ల సందీప్ గారికి, మరి మా సహ కౌన్సిలర్ మన దూస వినయ్ గారు, మా ఆలయ కమిటీలందరికీ, మరి సిబ్బంది, ముఖ్యంగా ఈ పని టేకప్ చేసిన ఆడప్రాయశము డాక్టర్ నరసింహ గారికి, మరి పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు గత 3 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామంటూ వాపోతున్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ మున్సిపల్ సిబ్బందికి కిట్ రూపంలో సహాయాన్ని అందిస్తున్నా అవి తమకు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. జీతాలు లేక ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులు తమను ఆదుకోవాలని పారిశుద్ధ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన పారిశుద్ధ కార్మికులు ఆఫీస్కి రావడం జరిగింది. వారు పిటిషన్ కూడా ఇచ్చారు. వారి శాలరీస్ అంటే గవర్నమెంట్ 8,500 ఇస్తా అని చెప్తున్నారు, ప్లస్ ఇన్సెంటివ్ గురించి వాళ్ళు అడగడానికి వచ్చారు. ఆల్రెడీ ఇవి ప్రాసెస్లో ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా ఆ గ్రామ పంచాయతీ రికార్డ్స్లో ఉన్న పారిశుద్ధ కార్మికుల వివరాలు తీసుకుని ఆన్లైన్ చేయడం జరిగింది. వారికి శాలరీ జనరేట్ చేయడానికి కూడా ఎస్టీఓ కూడా పంపించడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగింది. వాళ్ళకి మార్చ్ అండ్ ఏప్రిల్ నెల 2 నెలల జీతాలు కూడా మే ఫస్ట్ వీక్ లోపే వాళ్ళకు వారికి అందుతాయి. సార్ వేరే మండలాలలో వచ్చినట్టుగా పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళు చెప్పి తెలియజేశారు సార్. వేరే మండలాల వారు వీళ్ళకు కూడా పంపించాము. ఓకే, సాంకేతిక కారణం వల్ల డిలే అయింది. ఫస్ట్ లోపు వాళ్ళకి వచ్చేస్తాయి. మీరు రాకపోతే మే ఫస్ట్ వీక్ తర్వాత మళ్ళీ వీ కెన్ టేక్ మై బైట్. మీరు మా అభిప్రాయం మళ్ళీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎస్టీఓ పంపించడం జరిగింది. సీఎం గారు గిఫ్ట్ ప్రకటించారు కదా సార్, అవి కూడా వస్తాయి. వాళ్ళకి అవి కూడా వస్తాయి. ఆల్రెడీ పంపించాము, ఎస్టీఓ కూడా పంపించాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళ అకౌంట్లో పడడానికి ప్రాసెస్లో టైంలో కొంత వాళ్ళ నేమ్స్, వాళ్ళ వివరాల విషయంలో కొంత గ్యాప్ ఉంది. అందుకని డిలే అయింది. కానీ అది ఆల్రెడీ ఎస్టీఓ పంపించడం జరిగింది. మీకు అందలేదా సార్? ఇప్పుడు సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ మీకు అందిస్తారు కదా? అందించారు, ఆన్లైన్ చేసాం, ఎస్టీఓ కూడా పంపించాం, ట్రెజరీ ఆఫీస్ పంపించాం. వీళ్ళ అకౌంట్లో పడడమే ఆలస్యం. కరోనా కట్టడి చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో మరొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. ఈ మేరకు ఒడిశాకు చెందిన 200 మంది భవన నిర్మాణ కార్మికులకు వరంగల్ బుక్స్ అసోసియేషన్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ నిర్మూలనకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వరంగల్లో ఉన్న ఈ వలస కూలీలు, విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరికీ గత కొన్ని రోజులుగా బుక్ సెల్లర్స్, వరంగల్ బుక్ సెల్లర్, గ్రేటర్ వరంగల్ బుక్ సెల్లర్ అసోసియేషన్ నుంచి మేము ఫుడ్ ప్రొవిజన్ చేస్తున్నాము, భోజన సదుపాయం చేస్తున్నాము. ఇప్పుడు 5 రోజుల నుంచి చేస్తున్నాము. ఇక ముందు కూడా దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్తున్నాను. అందరూ కూడా గృహ నిర్బంధంలో ఉండండి, స్వీయ నిర్బంధం పాటించండి, కరోనా వైరస్ నుంచి కాపాడుకోండి. వలస కూలీలు మరియు విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు, పారిశుద్ధ కార్మికులు మరియు రోడ్డు మీద ఉన్నటువంటి బెగ్గర్స్, తర్వాత వైద్య సిబ్బందికి మా గ్రేటర్ వరంగల్ బుక్ సెల్లర్ అసోసియేషన్ తరఫున రోజు 200 నుంచి 300, 400 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్కు మా సభ్యులు ఏదైతే 100 మంది ఉన్నారో కాజీపేట్, వరంగల్, హన్మకొండ వీళ్ళందరూ సహకరించడం జరుగుతుంది. వారందరి సహాయ సహకారాలతో, మా కార్యవర్గ సహకారంతో మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మీ మీడియా ద్వారా మా బుక్ సెల్లర్ అసోసియేషన్ నుంచి ప్రజలకు, మన వరంగల్ ప్రజానికానికి తెలియజేయడం ఏంటంటే, మనం గత 10 రోజులుగా మన వరంగల్ అర్బన్ డిస్టిక్లో పాజిటివ్ కేసులు తక్కువ ఉన్నాయి. ఇదే పరిస్థితి ఇట్లే కొనసాగాలంటే మనందరం ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించి స్వీయ నిర్బంధంలో ఉండి మనం మే 7 వరకు మనది కరోనా ఫ్రీ తెలంగాణ రాష్ట్రంగా చేసుకోవాలని ప్రజలందరికీ మీడియా ద్వారా మనవి చేసుకుంటున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని ఆటో యూనియన్ సభ్యులు స్థానిక జెడ్పీటీసీ ఉమకొండయ్యకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. దీంతో తెరాస రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు ద్వారా విషయాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కి తెలియజేశారు. దీనిపై స్పందించిన ఎంపీ ఆటో కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. జిల్లా జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండలంలో కుదురుపాక గ్రామానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు, వారి నాన్నగారు రవీందర్రావు గారు, వారి ఆధ్వర్యంలో ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వారు వలస కూలీలు ఎవ్వరూ ఆకలితో అలమటించొద్దని వారు ఉదార భావంతో ఎంపీ గారు, వారు రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ గారు ఈ వలస కూలీలకు, ఈ గ్రామస్తులకు వాళ్లకు ఆకలితో అలమటించొద్దని భోజనాలు ఏర్పాట్లు చేయించడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ జడ్పీటీసీ గారు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు వారందరికీ ప్రత్యేక, ఇక్కడ వార్డు మెంబర్ కూడా వాళ్ళు ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు చాలా చక్కగా చూసుకుంటూ వాళ్ళ ఉదారభావంతో సేవలు అందిస్తున్నారు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండలు ప్రజాప్రతినిధులు అందరూ, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని అంకితభావంతో సేవలు అందిస్తూ అందరినీ, ప్రతి ఒక్కరిని స్వీయ నిర్బంధనలో ఉండాలని, ఇంటికే పరిమితం కావాలి, అత్యవసర సేవల్లోనే బయటకు వచ్చి ఏమైనా సరుకులు అవసరం ఉంటే తీసుకెళ్ళాలి కానీ వట్టిగా బయట తిరగడము జరగద్దు అనేది తెలియజేసుకుంటూ ఈరోజు మనకు పోలీస్ డిపార్ట్మెంటు, వైద్య శాఖ సిబ్బంది, వారు పారిశుద్ధ కార్మికులు ఎన్నో సేవలు అందించి ప్రజలందరినీ కాపాడాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఈ స్వీయ నిర్బంధన మన తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది కాబట్టి వారికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎంపీ సంతోష్ కుమార్ గారికి, అందరికీ ఇలా ఆకలితో ఎవరు అలమటించొద్దని సేవలు అందించే అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో కుదురుపాక గ్రామంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారికి, వైస్ ఎంపీ నాగన్న గారికి, ఎంపీడీసీలకు, సర్పంచ్లకు, అధికారులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. నిరుపేద ప్రజలు, వలస కూలీలు ఆకలికి అలమటించొద్దనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కుదురుపాక గ్రామంలో ఈ అన్నదాన కార్యక్రమము 14వ రోజుకి విజయవంతంగా కొనసాగింది. ఇది లాక్డౌన్ ఉన్నంత వరకు కొనసాగుతుంది. ఈ విధంగా కుదురుపాక ముద్దుబిడ్డ సంతోష్ కుమార్ గారికి మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ 14 రోజుల నుంచి ఈ అన్నదాన కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి కుదురుపాక వార్డు మెంబర్లు, అన్నదమ్ములకు, టీఆర్ఎస్ నాయకులకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పట్టణ సీఐ సుజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా రోడ్డుపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వారికి మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పట్టణంలో ప్రధాన రహదారిలో ఆర్టిస్ట్ అనిల్ బృందం వారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య సహకారంతో కరోనా వైరస్ చిత్రపటాలను గీసి స్థానికులకు కోవిడ్పై అవగాహన కల్పించారు. లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను తరిమికొడదామంటూ పెయింటింగ్ వేసి వినూత్న రీతిలో అవగాహన కల్పించారు.
కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నటువంటి సందర్భంలో మరి మన భారతదేశంలో లాక్డౌన్ పెట్టినటువంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తమై ఉండాలని చెప్పి గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సూచిస్తున్నప్పటికీ కూడా ప్రజలు రోడ్లపైకి తిరుగుతూనే ఉంటున్నారు. ఈ సందర్భంలో ప్రజలు ఎవరు కూడా రోడ్లపైకి రాకుండా ఉండడానికి నేను, నాతో పాటు సంజీవ్, మిత్రులు అందరం కలిపి ఈరోజు మా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కరోనా సింబల్ను బొమ్మగా మలిచి కరోనాను తరిమి కొడదామని చెప్పి చిత్రీకరించాము. ఈ బొమ్మను చూసినా కానీ ఇక్కడికి వచ్చి ఆ భయంతో మళ్ళీ వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోతారనే నమ్మకంతో ఈ ప్రయత్నం మేము ప్రయత్నం చేశాము. మాకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గౌరవనీయులు శ్రీ తోట ఆగయ్య గారు పెయింట్స్ ఇట్లా ఇప్పించడం జరిగింది. వారి కృషితోటి మేము ఈ విధంగా చేశాము. దీన్ని అందరూ కూడా పాటిస్తారని నమ్ముతున్నాము. లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను తరిమేద్దాం. గ్రేటర్ వరంగల్ జిల్లా పైడిపల్లి గ్రామంలో ఆర్ఎన్ఆర్ కాలనీలో 1998-99 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు గ్రామంలోని 1500 కుటుంబాలకు ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. జన్ను అనిల్, సేవారత్న అవార్డు గ్రహీత రమేష్ పాల్, సింగారపు కుమార్ ఫోన్ల ద్వారా 150 మంది పాత మిత్రులను కలుసుకొని నిరుపేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ వీరభిక్షపతి, PAACS చైర్మన్ హరికృష్ణ, బొల్లం విజయ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్లో భాగంగా మరి కరోనా వైరస్ కారణంగా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పైడిపల్లిలో మరి ZPSS హై స్కూల్లో చదివినటువంటి 98-99 బ్యాచ్ ఆధ్వర్యంలో జన్ను అనిల్ ఆధ్వర్యంలో మరి యొక్క కూరగాయలు, రైస్ ఇవన్నీ పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ యొక్క వీకర్ సెక్షన్లు ఎక్కడున్నారో వారిని ఆదుకోవాలన్న ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళ బ్యాచ్మెంట్స్ అందరూ కూడా కూడి మరి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క మంచి అవకాశాన్ని గుర్తించి ఇట్లాంటి దాతలు కూడా ముందుకొచ్చి మన యొక్క డివిజన్లో అందరూ కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి యొక్క మంచి కార్యక్రమం చేపట్టినందుకు 98-99 బ్యాచ్ను మరి ముఖ్యంగా ఇవి స్పాన్సర్ చేసినటువంటి అనిల్ మరి వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా అభినందిస్తూ ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మంచిగా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ప్రజలందరూ కూడా దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించి, స్వీయ నియంత్రణ పాటించి ఈ కరోనా వైరస్ని మరి మన దరికి చేరకుండా చూడాలా. ఎందుకంటే మన యొక్క డివిజన్ కానీ గ్రామం కానీ మరి రెడ్ జోన్ ఉన్నటువంటి మండివార్ కానీ పుచ్చమ్యాన్ కానీ అతి సమీపంలో ఉన్నది. మరి ఏ క్షణాన్నైనా కూడా వైరస్ మనకు తాకే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు ఇళ్లలోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవసరమైతేనే బయటకు వెళ్ళాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క లాక్డౌన్లో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి 98-99 బ్యాచ్ని మరి జన్మలో అందరినీ వారి ఫ్రెండ్స్ అందరినీ కూడా అభినందిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో రేవతి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మరియు అనుబంధ ఆలయంలో క్షేత్ర పాల్గొడిన శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం నిర్వహించారు. ప్రజా
లాక్డౌన్ దృష్ట్యా జగిత్యాల జిల్లా కోడిమేల మండలంలోని నిరుపేదలకు వితంతులకు వృద్ధులకు కొత్తూరి మహేష్ సహకారంతో నైట్ రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు. కోడిమేల ఎస్సీ కాలనీలో నైట్ రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుస్తుంది. దాన్ని ఉద్దేశించుకొని మేము ఈరోజు కోడిమేల మండలంలో మా ఎస్సీ కాలనీలో నైట్ రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఒక 42 మందికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాతగా మా కొత్తూరు మహేష్ గారు ముందుకొచ్చి సహాయం చేయడం వల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయడానికి కోరుకుంటూ అందరికీ మా కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్స్. జరిగే కార్యక్రమంలో అయితే వితంతులకు హ్యాండిక్యాప్డ్ ఎవరన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరికి వచ్చేసి ఒక ½ కేజీ నూనె ప్యాకెట్, 1 కిలో ఉల్లిగడ్డలు, 1 కిలో ఆలుగడ్డలు, 1 అర్ధ కిలో పెసరపప్పు, 1 సంతూర్ సబ్బు, 1 ఈట సబ్బు, అలాగే టమాటాలు, మిరపకాయలు ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కరీంనగర్లో ధాన్యం కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్న రైతు సమస్యలపై నాయకులతో మంత్రి ఈటల సమావేశం. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ కార్మికులకు తప్పని కష్టాలు, 3 నెలలుగా జీతాలు లేవని, ప్రభుత్వ సహాయం అందలేదని ఆవేదన. వరంగల్ జిల్లాలో వలస కూలీలకు సరుకుల పంపిణీ, ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్న రెవెన్యూ అధికారులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.